రోజు రోజుకి అందం పెరిగిపోతావున్నదప్పా. మేకప్ మేడం మొఖం మీద ఎండ పడుతున్నది చూసుకోవా, మళ్ళీ మొఖం ట్యాన్ అయిపోతాది. ఆల్రెడీ అయిపోయినది కదా మేడం. ఏమనుకున్నావురా నా గురించా? ఈ సినిమాకి హీరోయిన్ గా చేయమని డైరెక్టర్ నా కాలు పట్టుకొని అడిగినాడు. నా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. సారీ మేడం. మేడం సాట్ ఓకే, డైరెక్టర్ గారు పిలుస్తున్నాడు. వస్తున్నాను. అక్కడ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయండి. డైరెక్టర్ సార్ చెప్పండి. సీన్ ఏంది సార్? హీరోయిన్ బస్సులో ట్రావెల్ చేస్తా ఉంటది. ఆ పక్కనే ఒక ముసలావిడ కాళ్ళు నొప్పులు వచ్చి సీట్ అడుగుతుంది హీరోయిన్ ని. దానికి హీరోయిన్ ఆ సీట్ ఇవ్వదు. దాంతో మనస్తాపం చెందిన ముసలావిడ బస్సులో నుంచి ఎగురుదుకి సచ్చి పడుస్తుంది. ఇదేంది సార్ లాజికే లేకుండా? నీకు లాజిక్ కావాలా హిట్ కావాలా? హిట్టే. అయితే చెప్పింది చెయ్యి. నాకు ఓకే సార్. ఆ ముసలిదాని క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? ఇంకెవరో నువ్వే. సార్ మేకప్ మనకి హీరోయిన్ గెటప్ అని చెప్పేయండి సార్. ఏదన్నా మంచి క్యారెక్టర్ ఇవ్వండి సార్. అద్దంతా కుదరదు. నిన్నొచ్చి కాలు పట్టుకుని ఏడ్చినావు కాబట్టి ఏదో ఒక క్యారెక్టర్ రాసినా. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే పోతా ఉండు. సార్ చేస్తాను సార్. చేస్తారు. ఒక్కడి కూడా పని చేయని చేతగాల ఎందుకు వస్తారా? డైరెక్టర్ సార్, ఏమే మా మేడం కి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు సార్? రెమ్యూనరేషన్ దానికే? అదే నాకు ₹1,00,000 ఇచ్చింది అవకాశం ఇవ్వమని. నా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఈడేంది డైరెక్టర్ సార్ తో మాట్లాడుతున్నాడు? హే మేకప్ బాయ్ కమ్ హియర్. వస్తున్నా. టైం మూడ్ అయిపోతున్నది. ఇది జ్యూస్ టైం. వేర్ జ్యూస్? హీరోయిన్లు ఎవరైనా పుచ్చకాయని అట్టే నవ్వులు తింటారా? పోయి జ్యూస్ చేసి ఎత్తుకోరా పో. పుచ్చకాయ కొట్టరు తిన్నా. అతి చెయ్యాలా? ఎక్కడ చేయాలా? అవమానాల పాలైన దగ్గర చేయాలా? అవకాశం ఇచ్చిన దగ్గర కాదు. దాన్ని పట్టుకోండి. నేను ముందు వచ్చిన అసలు ముందెవరు వచ్చినారు నేను చెప్పేదా? చెప్పు. నేను. మరి నీళ్ళెందుకు పట్టుకోలేదు? వచ్చుంటే ఇప్పుడో పట్టుకొని ఉంటాను. నీళ్ళు రావడం లేదా? మావా నీళ్ళు అయిపోయినాయి మావా. ఇంట్లో ఒక్క సుక్కు కూడా నీళ్ళు లేదు మచ్చా. మచ్చా నీళ్ళకపోతా రారా. మా ఇంట్లో ఆల్రెడీ సగం బింది నీళ్ళు అట్నే ఉన్నాయి మామా. రాయ్ ఆ సగం మీద నీళ్ళు కింద పోసేసే బిందె ఎత్తుకొని రా, ఫుల్కు పట్టుకుందు. అవును, ఇంతకీ నీళ్ళు ఎందుకు అయిపోయినాయి? నిన్నెవడో నీళ్లు పట్టుకుని ట్యాప్ సరిగా క్లోజ్ చేయలేదంట. నీళ్ళన్నీ లీక్ అయిపోయినాయి. ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం కూడా. ఈ నీటి దినోత్సవం రోజే మనకి నీళ్ళు లేకుండా పుడిచింది. నీళ్ళు లేకుండా ఎందుకు పోతుంది? మొన్న మా మేడం క్లాస్ లో చెప్తా విన్నా. ఈ భూమి మీద 71% నీళ్ళే ఉందంట. నిజమే, కానీ తాగలేం. ఏమే? ఉప్పు నీళ్ళు కాబట్టి. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఈ భూమి మీద ఉండే మొత్తం నీటిని 100% అనుకుంటే అందులో 97% నీళ్లు తాగచ్చా? అస్సలు తాగలేం. ఎందుకంటే అవి సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళు కాబట్టి. అయితే మనకు తాగడానుకుంటే మంచినీటి శాతం 3%. ఆ 3% నీళ్ళల్లో కూడా 2% నీళ్లు మంచు రూపంలో గ్లేసియర్స్, ఐస్ క్యాప్స్, అదే హెమనీ నదాల రూపంలో గడ్డగట్టకపోయినాయి. అయితే 1% మనం తాగడానికి ఉండేదా? భూగర్భ జలం 0.62% నుంచి 0.76% ఉన్నది. ఇక బావులు, చెరువులు, సరస్సులు, నదులు వీటన్నిటిని కలుపుకుంటే మానవాళికి సులభంగా అందుబాటులో ఉండే మంచినీటి శాతం 0.01%. అవి కూడా సంవత్సరం తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మనం ఏం చేయాలో? నీటిని అస్సలు వృధా చేయకూడదు. నీటిని పొదుపు చేయాలి. అలానే భూగర్భ జలాలను కూడా పెంచే ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను మనం ఎంతటి ప్రమాదంలో ఉన్నామో. కాబట్టి దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళకి నీటి విలువ తెలిసేలా చేయండి. అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేసి మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం. ఈ పశువులకి ఆకలి ఎక్కువే, ఆత్రమం ఎక్కువే. నీలాగనే బాబాయ్ పెన్సిల్ అన్నా. దేనికే? అనేవే చెప్తానా. పెన్సిల్. నీ పెళ్లి క్యాన్సల్. ఇప్పుడే పిల్లలేదని బాధపడుతుంటే పెళ్లి క్యాన్సల్ అంటావా? పైన తదస్సు దేవతలు ఉంటారు. తదస్సు అంటే పరిస్థితి ఏంటి? అక్కడ ఏమైందిరా? పెన్సిల్ అనమన్నాడు. సర్లేని పెన్సిల్ అంటే నీ పెళ్లి క్యాన్సిల్ అంటున్నాడు. సరే పిల్లోడు తెలియకుండా చెప్పేసి ఉంటానులే, దానికంతా ఎందుకు ఫీల్ అయ్యేది? డాడీ రివర్స్ అన్నా. రివర్స్? నీకు డైవర్స్. ఇప్పుడే మీ అమ్మకి నా గొడవలు. ఈ డబ్బాలో 200 ఉండాలి. కనబడ్డంలే. కళ్ళ తోడేసుకోమా. కనబడకుండా కాదు, నిజంగానే లే. నువ్వే ఎత్తుకునేవు కదా.
చిన్నప్పుడే దొంగతనం చేసేది స్టార్ట్ చేసేసినవా? అయితే పెద్ద అయితే చేయొచ్చా? మూసుకో. దొంగతనం చేస్తున్నావు లేదా? లేదమ్మా. దొంగతనం చేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు. అసలు అబద్ధం చెప్పడం ఎంతటి మహాపాపమో తెలుసా? ఏమే ఏం చేస్తున్నావే? పిల్లోడి చేత హోంవర్క్ రాసిస్తున్నానండి. ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. ఇంకా దొంగతనం చేయడం, అది అబద్ధం చెప్పడం కంటే మహాపాపం. ఈ సొక్కాయి జోబిలో 200 ఉండాలి. ఎవరు ఎత్తుకున్నారు? నైనా డబ్బాలో ఉంటే 200 నేను ఎత్తుకున్నా. ఈ జోబులో ఉంటే 200 నేను ఎత్తుకోలేదు నైనా. అంటే ఆ, అంటే మీ జోబులో ఉంటే పడేసుకుంటారని ఈ డబ్బాలో భద్రంగా దాచిపెట్టినా. దాన్ని వీడు దొంగతనం చేశాడు. అప్పుడు నువ్వు చేసిన దొంగతనం కాదా? కాదు, మరేంది? భద్రపరచడం. గుంట తీసు, దాంట్లో భద్రపరుస్తున్నాడు నిన్ను. దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం దొరికితే తప్పదు. భారీ మూల్యం. మామా ఇక్కడే కదా మామ రెబల్ సినిమాలో మన ప్రభాస్ అన్న విలన్స్ ని సాగు కొట్టిందా? అవును మచ్చా. మురారి సినిమా, జల్సా సినిమా కూడా తీసినారు కదా ఇక్కడ. అవును, అంతేకాదు దాదాపు 450కి పైగా సినిమాలు ఇక్కడే తీసినారు. ఆనాటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా దగ్గర నుంచి 450 సినిమాలకు పైగా ఈ గుడి వద్దనే చిత్రీకరించబడ్డాయి. ఇదే శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఏందన్నా ఇక్కడ విశిష్టత? మన రాములూరు 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఇక్కడే సేద తీరారని స్థల పురాణం చెప్తూ ఉంది. లోపల సీతారామ లక్ష్మణులు ముగ్గురు కొలువు తీరున్నారు. అప్పటికింకా శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని కలవలేదు కాబట్టి గర్భగుడిలో సీతారామ లక్ష్మణులు ముగ్గురే ఉంటారు. ఈ శ్రీరామనవమి నవరాత్రులలో తప్పకుండా రాముల వారిని దర్శించుకుని ధన్యులు కండి. జై శ్రీరామ్. దాహంగా ఉంది, బాయిలో దిగి నీళ్ళు తాగదాం. మావా హా? మన అన్బీటబుల్ కల్చర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కి 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. ఆ, మీరు చెప్పింది అసలు నమ్మలేకపోతున్నాను రా. నిజంగానే మన ఛానల్ కి 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారా? ఏప్రిల్ ఫూల్. మీరు ఫూల్ చేసేదానికి వేరే టాపికే దొరకలేదరా? ఇప్పుడే మన ఛానల్కి మిలియన్స్లో వ్యూస్, లక్షల లైక్స్ వస్తున్నా గానీ అసలు ఎందుకు ఫాలో చేయడం లేదా అని బాధపడుతూ ఉంటే దాని మీద జోకులా? సారీ అన్నా, అయినా మన ఛానల్ ని ఫాలో చేసుకుంటారులే మామా. ఇంకెప్పుడు చేస్తారు మచ్చా? వాళ్ళకి ఇష్టమైన వీడియో చేసినప్పుడు చేస్తారులే మామా. ఆ వీడియో ఇదే అనుకుంటా ఫాలో చేయమని అడగదామా? ఫ్రెండ్స్, మన అన్బీటబుల్ కల్చర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఆల్రెడీ ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. అలానే ఫాలో చేయని వాళ్ళకి మా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. కింద కనబడుతున్న ఫాలో బటన్ మీద క్లిక్ చేసి దయచేసి ఫాలో చేస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ ఫాలో చేసుకోండి. ఫాలో చేస్తారంటావు మచ్చా? తప్పకుండా చేస్తారు మామా. ఎంతమంది చేస్తారంటావో? 1000 మంది. మూసుకో. 500 మంది. సరే, ఒక పని చేద్దాం. ఏందే? ఈ వీడియోకి ఎంతమంది ఫాలో చేసుకుంటారో కౌంట్ చేద్దాం. సరే మావా. మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ ఒక్క వీడియోకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినారో ఇంకో వీడియో చేసి మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలియజేద్దాం. సూపర్ మామా. ప్లీజ్ దయచేసి 2 1 ఫాలో చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఎంతమంది ఫాలోవర్స్ వస్తారని మీరు అనుకుంటున్నారో ఆ నెంబర్ని కామెంట్ చేయండి. హాయ్ మామా, బొమ్మలు అంగిడికి వచ్చున్నాను. నా దగ్గర డబ్బులు లేదే. డబ్బుల కోసం కదా నేను వీడియో కాల్ చేసింది. మన చిత్తర పిడుగు లాక్షితనందన్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక మంచి బొమ్మ తీసిద్దాం అనుకుంటున్నాను. వీడియో కాల్ లో బొమ్మలు చూపిస్తాను, నీకే బొమ్మ కావాలో సెలెక్ట్ చెయ్యి. ఉండు, ఒకేసారి లాచిత్ దగ్గర ఇచ్చేస్తాను. వాడే ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాడు. రే లాచిత్తో వీడియో కాల్లో కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఏ బొమ్మ కావాలో సెలెక్ట్ చేసుకో. సరే బాబాయ్. ఇద్దో. నాకు ఈ కోట్ బొమ్మ కావాలి. నేను కోతి బొమ్మను కాదురా. హే, కోట్ బొమ్మ కొట్టుంది.